ట్యూషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జాతీయ కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే 8 రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లను మార్చాలని నిర్ణయించింది కాంగ్రెస్ హైకమాండ్. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై చర్చించడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో సమీక్షించేందుకు ఏఐసీసీ పెద్దలు సమాయత్తమవుతున్నారు. పీసీసీ చీఫ్ల మార్పుపై ఏఐసీసీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రస్తుత పీసీసీ అధ్యక్షులకు సమాచారం అందించారు. మార్పు మంచిదే అన్న కోణంలో వారు కూడా సరే అన్నారంట. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ మార్పు కూడా జరగొచ్చని ప్రచారం నడుస్తోంది. షర్మిలను రాజ్యసభకు పంపి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని వినిపిస్తోంది. ఆ కొత్త బాస్ ఎవరా అని ఏపీలోని కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. కొన్ని నెలల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలతో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలకు బీహార్ కూడా సిద్ధమవుతోంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలపై ఏఐసీసీ నాయకులు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎన్నికలకు పొత్తులతో వెళ్లడమా లేక ఒంటరిగానే ముందుకు వెళ్లడమా అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు గత కొద్ది నెలలుగా పీసీసీల మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నా ఓ కొలికి రావటం లేదు. మరికొంతకాలం జాప్యం చేస్తే ఆయా రాష్ట్రాల్లో కేడర్కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. దీంతో పీసీసీల మార్పుపై తక్షణమే నిర్ణయం తీసుకొని ఆయా రాష్ట్రాలకు కొత్త సారథులను నియమించాలని హైకమాండ్ ఫైనల్ నిర్ణయానికి వచ్చేసింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితే 7 రాష్ట్రాలకు 2 రోజుల్లో కొత్త పీసీసీ అధ్యక్షుల పేర్లు ఖరారు చేస్తారని తెలుస్తోంది. తెలంగాణకు కూడా కొత్త పీసీసీ సారథిని నియమించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉండడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేది ఇప్పుడు తేలుస్తారా లేక రేవంత్ వచ్చాక ప్రకటిస్తారా అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి విషయంలో రేవంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, మరోసారి రేవంత్తో చర్చించి తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ ఎవరు అనేది ప్రకటించనున్నారు అని తెలుస్తోంది. కాగా ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే ఆలోచనలో అధిష్టానం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు షర్మిలకు పీసీసీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆఖరికి షర్మిల కుటుంబ వివాదాలను రాజకీయ అవసరాలకు వాడుకున్నా లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది.